ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ టు శాంషా యూనివర్స్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఒక హెల్దీ లడ్డు చేస్తున్నాను. కాజు బాదం డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను చేస్తున్నాను. అది ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసము ఏమేమి కావాలో చూపిస్తారండి. ఇవి వాల్నట్, ఇవి చిల్లీ వాల్నట్, ఇవి కాజు, ఇవి పిస్తా. ఒక కప్పు తీసుకున్న అన్నీ నేను. ఇవి బాదం, ఇవి ఖర్జూరు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యిలో ఈ బాదము కాజు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం వేపుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ నెయ్యి ఇలా కడిగాక కాజు వేసుకుందాం. ఒక 10 ఖర్జూరు తీసుకున్నాను నేను. ఇందులో గింజ ఉందిగా తీసేసాను. వీళ్ళ కొంచెం దూరగా వేపుకుందాం. ఇక్కడ నేను ఇవన్నీ వేపుకున్నాను డ్రై ఫ్రూట్స్. ఇది కూడా అయిపోయింది. ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకొని లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఖర్జూర నేను వేపాను కదా, ఇది కొంచెం మిక్సీ పట్టుకుందాం మనం. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఇలా చేసుకున్నాను. కొంచెం పొడి పొడిగా, బాగా లావు కాకుండా ఇలా చేసుకున్నాను. లడ్డులో చాలా బాగుంటుంది. మీకు కావాలంటే అది పెద్ద పెద్దగా ఉన్న కూడా తినచ్చు. ఇది కూడా నేను మా పిల్లల కోసం ఇలా హార్లిక్స్ రెడీ చేశాను ఇంట్లోనే. ఇది పాలల్లో వేసిస్తే చాలా హెల్దీగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, ఇవన్నీ కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం ఇందులో. దీన్ని ఇలా లడ్డు చేసుకోవాలి. ఇంత సైజులో చేసుకోవాలి. అన్నీ అలానే చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఈ లడ్డు మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా తింటే చాలా చాలా హెల్తీగా ఉంటారు. రెడీ అయింది డ్రై ఫ్రూట్స్ లడ్డు. హెల్దీ, చాలా రిచ్గా. ఇందులో షుగర్ లేనే లేదండి. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తినచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు నచ్చిందా? మీరు కూడా తయారు చేస్తారా? ఎలా ఉందో తయారు చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.